మన ప్రభువును, మన రక్షకుడును, సర్వలోకనాథుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అనుదినము దేవుని వాక్యమును వినుచూ ఉన్న కృపగల దేవుని యొక్క కరుణ వాత్సల్యాన్ని అనుభవిస్తూ ఆయన చేత ఆశీర్వదించబడిన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చదువుకొని దేవుని మాటలు ధ్యానం చేద్దాం. నిర్గమాకాండము 37వ అధ్యాయము 9వ వచనములో చివరి భాగము. వాటి ముఖములు కరుణాపీఠము వైపుగా నుండెను. దేవుని బిడ్డలారా, ఈ దినము మీతో పంచుకుంటున్న అంశం ఏంటంటే, వాటి ముఖములు కరుణా పీఠము వైపుగా నుండెను. ఇది ప్రత్యక్షపు గుడారములో దేవుడు అక్కడ కొన్ని తెరల చేత కట్టబడిన దేవుని మందసము ఉండేటువంటి స్థలములో కరుణా పీఠము అక్కడ ఉంచబడినట్లుగా దేవుని లేఖనాల్లో దేవుని బిడ్డలు చాలా స్పష్టంగా రాయబడి ఉంది. అయితే ఈ కరుణా పీఠము దగ్గర దేవుడు ఆ రోజున నైపుణ్యత కలిగినటువంటి బెసలేలు చేత ఆ కరుణా పీఠము దగ్గర కొన్ని ప్రతిమలు తయారు చేయించారు. వాటి పేరు దేవుని బిడ్డలారా కెరూబులు అని రాయబడి ఉంది. అయితే ఈ కెరూబుల యొక్క ముఖము కరుణా పీఠముకు ఎదురుగా ఉండి వాటి ముఖములు కరుణా పీఠం వైపుగా నుండెను అని రాయబడి ఉంది. ఈ మాటను దేవుని బిడ్డలారా మనకు ఏ పాఠమును నేర్పాలని దేవుడు వీటిని సిద్ధం చేసుంటాడో ఆ ప్రత్యక్షపు గుడారములో ప్రధాన యాజకుడు వెళతాడు. అయితే అక్కడ ఉన్నటువంటి ఈ కెరూబులు ఆ కరుణా పీఠం వైపే చూస్తూ ఉన్నట్లుగా దేవుని గ్రంథంలో రాయబడి ఉంది. ఈ కెరూబులు అనేటువంటి మాటకు మరొక అర్థం ఏంటంటే దేవుని దూతలు. ఈ దేవుని దూతలు దేవుని బిడ్డలారా అక్కడ ఆ కరుణాపీఠం వైపు చూస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో గమనించినప్పుడు ఈ కరుణాపీఠం యొక్క ముఖ్య ఉద్దేశము దేవుని అద్భుతమైన ప్రణాళిక ఎంతో గొప్పదిగా మనము ఈ నిర్గమాకాండం చదువుతూ ఉంటే మనకు చాలా తేటగా అర్థమవుతుంది దేవుని బిడ్డలారా. ఇదే నిర్గమాకాండం 30వ అధ్యాయము 6వ వచనంలో రాయబడిన ఒక విలువైన మాట ఏంటంటే, కరుణాపీఠము ఎదుట అక్కడ నేను నిన్ను కలుసుకొందును అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఈ కరుణాపీఠము దేవుని యొద్దకు వచ్చేటువంటి తన ప్రధాన యాజకుని కలుసుకొని, దేవుని యాజకత్వం చేయించినటువంటి తన యాజకుని యొక్క ఈ ప్రజల యొక్క దేవుడు వారు తీసుకుని వచ్చిన బలి అర్పణలు, వాటి రక్తము ఆ కరుణాపీఠము దగ్గర దేవునికి వారు అర్పించినప్పుడు అంగీకరిస్తూ ఉన్న దేవుడు, నేను నిన్ను కలుసుకుంటాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎక్కడ? కరుణాపీఠము దగ్గర అక్కడ దేవుడు కలుసుకుంటాడట. ఆ దేవుడు కలుసుకునేటువంటి ఆ స్థలము దగ్గర ఇప్పుడు కెరూబులు ఆ కరుణాపీఠం వైపే చూస్తూ ఉన్నాయట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. అంటే ఈ కరుణాపీఠము పాత నిబంధన వరకు మాత్రమే ఉందా అని మనం ఆలోచిస్తే అంత మాత్రమే కాదండి. క్రొత్త నిబంధన గ్రంథములో కూడా ఈ కరుణాపీఠమును గురించి హెబ్రీ పత్రికలో 9వ అధ్యాయములో 5వ వచనములో కూడా ఒక ప్రస్తావనకు తీసుకొచ్చారు దేవుడు. ఏమిటంటే, కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమ గల కెరూబులుండెను అని రాయబడి ఉంది. అంటే ఆ యొక్క కరుణాపీఠము దగ్గరంట మహిమ కలిగినటువంటి కెరూబులు ఉండెను అని రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఈ కెరూబులకు ఇంత గొప్ప ప్రాధాన్యత ఉంది అని బైబిల్ గ్రంథం చాలా వివరంగా తెలియజేస్తుంది. అంటే కరుణాపీఠము దగ్గర ఆ దేవదూతలు 6 రెక్కలు కలిగినటువంటి దేవదూతలు, దేవుని బిడ్డలారా, యెషయా దర్శనం చూసినప్పుడు కూడా చెప్తూ ఉంటాడు కదా, అక్కడ పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని ఆ కెరూబులు అనబడిన దేవదూతలు దేవుని స్తుతిస్తూ దేవుని ఘనపరుస్తున్నట్లుగా రాయబడి ఉంది. ఈరోజు కెరూబులు ఆ కరుణాపీఠం వైపు చూస్తూ ఉన్నట్లుగా వాటి ముఖమును కనబడిన ఈ యొక్క అనుభవం దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుడి దగ్గర నేర్చుకోవటానికి ఒక విలువైన పాఠము మనకు తెలియచేయబడుతుంది. ఈ క్లుప్త సందేశములో కొన్ని వివరణ మాత్రమే అందించగలం కనుక దయతో మీరు అందరూ అర్థం చేసుకోగలరని ప్రభువు పేరట మీకు తెలియజేస్తున్నాను. అసలు కెరూబు అనే మాట ఎక్కడ ప్రారంభమైంది బైబిల్ గ్రంథంలో? ఒకసారి మనము ఆలోచిద్దామా లోతుగా? గమనించినట్లయితే ఆదికాండములో 3వ అధ్యాయము 24వ వచనములో ఈ రీతిగా రాయబడింది దేవుని బిడ్డలారా, ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను ఉంచాడు దేవుడు. ఆదాము ఏదెను తోటలో దేవుని మాటను మీరినప్పుడు, ఏదెను తోటలో ఉన్నటువంటి ఆదామును అవ్వని దేవుడు బయటికి పంపించి, ఆ ఏదెను తోట దగ్గర తూర్పు దిక్కున దేవుడు కెరూబులను పెట్టాడట. అంటే దేవుని బిడ్డలారా, ఈ కెరూబులు దేవుని యొక్క ఆ తోట దేవుని మందిరానికి సాదృశ్యముగా ఉంది. దేవుని ఇంటికి సాదృశ్యముగా ఉంది. దేవుడు ఆయన నిర్ణయించుకున్న పరిశుద్ధ స్థలముగా ఆ ఏదెను తోట
ఆదామును దేవుడు తన కుమారుని పుట్టించినప్పుడు ఆ ఏదైను తోటలో ఆదాముకు దేవుడు స్వేచ్ఛనిచ్చి ప్రభువు చెప్పిన చిత్తం అంతా కూడా మరి అక్కడ నెరవేరుస్తూ అనుభవించవలసిన ఆదామును బయటికి పంపించి ఆ దేవుని స్థలంలో ఆ యొక్క ఏదైనా తోటకు ఆయన కెరూబులు నుంచాడంట. లోపలికి ఎవరు వెళ్ళకూడదని. అక్కడ జీవవృక్షము ఫలములున్నాయి. దేవుని బిడ్డలారా, జీవవృక్ష ఫలములున్నాయి. కనుక ఆ పండు తింటే నిరంతరం వారు జీవిస్తారు గనక, వారు చేసిన పాపములోని వారు జీవించకుండా, పాపములోంచి వారు బయటికి విడుదల పొందాలని ఆ ఏదైనా తోటలోకి వెళ్ళకుండా వారిని దేవుడు బయటికి పంపినట్లుగా చూస్తాం. కెరూబులు అక్కడ ఎందుకున్నారు అంటే, ఆ ఏదైనా తోటకి కావలి వారిగా ఉన్నారు. ఆ ఏదైనా తోటకి భద్రతనిచ్చేవారిగా ఉన్నారు కెరూబులు. దేవుని బిడ్డలారా, ఈ లేఖనాల్లో మనకు చెప్తున్న మాటేంటంటే, ఏదైనా తోట దగ్గర అక్కడ ప్రారంభమైంది ఈ కెరూబుల యొక్క దేవుని యొక్క చిత్తము, ప్రణాళిక నెరవేర్చబడుతుందక్కడ. అయితే గమనించండి, యాకోబు గారు పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు, యాకోబు గారు అడవిలోకి వెళ్లి అరణ్యంలో నిద్రపోతున్న సమయంలో ఆయనకొక కల కన్నాడు కదా! ఆదికాండం 28 అధ్యాయము 12 వచ్చినప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నుచ్చిన భూమి మీద నిలబడి ఉండెను. దాని కొన ఆకాశమున కంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచుండిరి. ఈ కెరూబులు ఇక్కడ యాకోబు గారికి అవసరమా? దేవుని బిడ్డలారా, ఈ కెరూబులు ఎందుకు ఇక్కడ దేవదూతలను దేవుడు చూపిస్తున్నాడు యాకోబు గారికి అంటే, యాకోబు యొక్క జీవితంలో కూడా ఈ కెరూబులనేటువంటి వారు ఆ మహిమ కలిగిన దేవుని కొరకు నిలబెడుతున్న కెరూబులను ఇక్కడ యాకోబు గారికి దేవుడు చూపించి, యాకోబు జీవితంలో అక్కడ దేవుడు ఉన్నాడు అని తెలుసుకొని అతను మాట్లాడటానికి తనకు ఈ సాదృశ్యాన్ని మనకు చూపిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇదే మాట యేసుక్రీస్తు ప్రభువారు ఆ రోజున యోహాను సువార్త 1 అధ్యాయం 51 వచనములో ఆయన దగ్గరికి వచ్చినటువంటి దేవుని బిడ్డలారా, ఒక ఇశ్రాయేలుడితో మాట్లాడాడు కదా! ఆ రోజు మీరు గమనించండి. దేవుడు నతానీయులతో మాట్లాడాడు. ఇదే దృశ్యాన్ని చెప్పాడు. కనుక మనం గమనిస్తే కెరూబుల ద్వారా దేవుడు మనకొక పాఠాన్ని నేర్పుతున్నాడు. అంటే కరుణా పీఠం వైపు ఎల్లప్పుడూ గూడా వాటి ముఖములుంటాయి. ఈరోజు దేవుని భక్తులమైన మనము కూడా ఈ భూమి మీద మనము గూడా ఆ కెరూబుల వలె, దేవదూతల వలె మనం ఎల్లప్పుడూ ఆయన కరుణించే దేవుడు, కటాక్షించే దేవుడు గనక ఆయన వైపే మన కళ్ళు చూడాలి. ఆయన వైపే మనం చేతులెత్తాలి. ఆయన వైపే మనం చూసినప్పుడు ఆయన కరుణించే దేవుడై ఉన్నాడు. యాకోబు జీవితంలో ఆయన తోడుగుండి అద్భుతాలు చేసిన దేవుడు మన జీవితంలో కూడా అద్భుతాలు చేయడానికి ఆ కరుణా పీఠం వైపే మనం చూడాలి. అదే మనకు, మన కుటుంబాలకు ఆశీర్వాదం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఈ మాటలు వింటూ అందరిని ఆదరించమని యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.